నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సిస్టమ్ కూడా ఇచ్చేసాడు తెలుసా? అర్థమైందా? ఎందుకు ఆ మాట అన్నాను తెలుసా? దశమాంసములు ఇచ్చినప్పుడు లేవి గర్భంలో ఉన్నాడని చెప్పినందుకు. దానికి కారణమైన ఇస్సాకు ఇంకా బయటికి రాలా. యుద్ధం జరిగినప్పుడే నీ ఫ్యూచర్ రెడీగా ఉంది. యుద్ధం జరిగినప్పుడే, జయం పొందినప్పుడే నీ తరములన్నీ ముందున్నాయి. హల్లెలూయా. కష్టంగా ఉందా ఏమన్నా అర్థం అవడానికి? ఏంటి అలా పెట్టారు మొఖాలు మరి సంతోషం లేకుండా? ఉల్లసించుటే ఆరోగ్యము, ఆరోగ్యము ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుదే ముఖములు వికసించు, ఉల్లసించు హృదయములు, ముఖములు వికసించు, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. అర్థమైందా? ఆజ్ఞలు ఎన్ని ఇచ్చారో అన్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఒక్క ఆజ్ఞ కూడా మిస్ అవ్వద్దు. నాన్న నీకు 4 పేషెంట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 చూసావు, ఒక్కళ్ళని చూడలే. ప్రాబ్లం వస్తుందా రాదా? కంప్లైంట్ వస్తుందా రాదా? ఉద్యోగం కూడా పోవచ్చా లేదా? నేను 3 చూసానండి, నేను ఎంత కష్టపడ్డానండి. ఆ చూడలేనిదే పేపర్లో పడిపోద్ది, అదే కదా ఇష్యూ. నేను 10 ఇంజక్షన్లు ఉంటే 10కి 9 ఇచ్చానండి. ఈ ఒక్కటే ఎక్స్పైరీ డేట్ చూడలేదు. ఆ ఒక్కటే హెడ్లైన్స్లో వచ్చేస్తుంది. నీ పేరు డిజిగ్నేషన్తో సహా, నీ ఊరుతో సహా, అడ్రస్తో సహా. హలో హలో ఈ లోకం భూమిలోనే అంత కఠినంగా చేయలేంది మాత్రం పట్టుకుంటే. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు, చాలా బ్యూటిఫుల్ ఇన్ఛార్జ్. అసలు ఆమె మాట్లాడితే ఆ మాటలు నా హృదయంలోకి అలా దూసుకుని వెళ్ళిపోయేవి. ఎవరన్నా తిడుతుంటే బాగా ఏడుస్తాం కదా మనం, పేషెంట్స్ తిడుతున్నప్పుడు. అక్కేమన్నారు తెలుసా? అరే వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్ రా. ఏమన్నారు? నా మైండ్లో నిజంగా చాలా రిలీఫ్ అనిపించింది. తర్వాత నుంచి ఎవరైనా తిడితే నేను వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్, తిట్టుకో, ఐ ఆమ్ పెయిడ్ ఫర్ ఇట్, హైలీ పెయిడ్. నన్ను తిట్టారు కాదు, జీతం కనిపిస్తుంది అక్కడ. ఐ ఆమ్ పెయిడ్, నువ్వు తిట్టుకో. మీకు అర్థమైందా? అలాంటి ఇన్ఛార్జ్ ఒకరోజు చాలా వర్క్ అప్ చెప్పి వెళ్ళారు. సండే నేను అనుకున్నా అక్కని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. ఏం చేయాలి? అక్కని ఏం చేయాలి? ఇంప్రెస్ చేయాలి. ఆ అక్క ఫస్ట్ నాకు అసలు ఇష్టం లేదు. తిట్టేశాను ఒక రోజు. అయితే ఆమెను తిట్టేసి వేరే రూమ్కి వెళ్ళి ఏడ్చేసుకొని, మళ్ళీ దేవుడేమో గద్దిస్తే నీ అధికారులకు లోబడమని చెప్తే మళ్ళీ వచ్చి సారీ కూడా చెప్పా. ఆజ్ఞలు పాటించడానికి నేను పడిన బాధలు మీతో చెప్తున్నానండి. మీకు ఇప్పుడు నవ్వు రావచ్చు, కానీ రియల్గా చెప్తున్నా. వాక్యం చూస్తేనేమో, వాక్యం ఓపెన్ చేయగానే ముష్కర్లైన నీ యజమానులకి కూడా పూర్ణ భయంతో లోబడు. లోపలికి వెళ్తే దేవుడు పగ తీర్చుకుంటా నా పని అని చెప్తాడేమో. నేను లోపలికి వెళ్తే లోబడు. ఓకే ప్రభా. ఏ స్పీడ్లో నేను వెళ్ళాను ఆ రూమ్లోకి, అదే స్పీడ్లో బయటకు వచ్చా. మీరు అడ్మిట్ అయిన స్పెషల్ వార్డ్లో, అర్థమైందా? అదే స్పీడ్లో బయటకు వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి, సారీ అక్క, కోపంలో తిట్టేశాను, ఏమనుకోద్దా? ఊరుకుంటుందా? అప్పటికే రాక్షసి.
నేనే ఆ రేంజ్లో ఉంటే ఆల్రెడీ ఆమె రాక్షసి. ఆ రేంజ్లో ఎలా ఉంటుంది ఆలోచించండి. కరెక్ట్. ఎలా ఉంటుంది? ఓ రేంజ్లో ఉండే అక్క ఎప్పుడు దొరుకుతుందా అని. కానీ ఆమెలో ప్రేమనే చూశాను. నిజం. ఆమెలో ఒక మార్పుని చూశాను. అప్పుడు అలా ఆమె బిహేవ్ చేయడం ఎందుకో తెలుసా? నా షెల్ బ్రేక్ అవ్వడానికి. ఆమెన్. నేను ఏ ఏరియాలో లోబడట్లేదో నాకు దేవుడు చూపించారండి. అలాంటి అక్కని ఇప్పుడు ఇంప్రెస్ చెయ్యాలని నేను తాపత్రయపడుతున్నా. మీకు అర్థమైందా? కోపపడిన అదే ఏరియాలో ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ టైంలో ఆమెను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం పడుతున్నాను. ఇప్పుడు నా ప్రాబ్లం అర్థమైందా? నా కన్ఫ్యూజన్ అర్థమైందా? నా ప్రయత్నం అర్థమైందా? ఆమెన్. ఇక చూడండి, బూజులన్నీ కొట్టించా. ఆదివారం అసలు ఏం పని చెయ్యం యాక్చువల్గా. అధికారులు ఉన్నప్పుడే కదా బాగా పని చేస్తాం. ఎవరు లేనప్పుడు ఎందుకు హ్యాపీ కూర్చోవచ్చు కదా. ఆ రోజు ఏం చేశాను తెలుసా? మొత్తం బూజులన్నీ కుట్టించా అన్నీ. అసలు రేపు అక్క వచ్చేసరికి ఇంప్రెస్ అయిపోవాలంతే. నెక్స్ట్ డే అక్క వచ్చింది. ఇవన్నీ చూడలా. తిన్నగా ఒక తలుపు దగ్గరికి వెళ్ళింది. ఆ తలుపు ఇలా ఓపెన్ చేసింది. పై నుంచి కింద వరకు బూజులు. మీకు అర్థమైందా? అక్క ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిన్నటి వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చా. అక్క నిన్న అసలు సఫై వాళ్ళని పట్టుకున్నానక్క. ఆ బూజు నుంచి ఈ బూజు దాకా మొత్తం సాలి పురుగులన్నీ అవుట్ అక్క. అదక్క ఇదక్క అడగలే. డోర్ ఓపెన్ చేసి నా మొఖం చూసింది. ఏం చెప్పను? ఆ రోజు అక్క ఒక మాట చెప్పింది. స్మిత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పని మాట్లాడాలా. మీరు నమ్ముతారా? ఇక్కడి నుంచి ఒక పేషెంట్ వెళ్ళి అక్కడ చెప్పారంట. ఏమనంటే, అక్కడ ఒక మేడం ఉంది, మమ్మల్ని చాలా బాగా చూసుకుంది, ఆమెలాగే మీరు కూడా చేస్తున్నారు, ఆమె పేరు స్మిత అని చెప్తే అక్క నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, స్మిత నీ గురించి మంచి సాక్ష్యం విన్నాను రా. నేను యాక్చువల్గా ఇంప్రెస్ చేద్దాం అన్నప్పుడు ఫెయిల్ అయ్యా. మీకు అర్థమైందా? సంబంధమే లేనప్పుడు పాస్ అయ్యా. నేను ఎందుకు నా గురించే చెప్తున్నాను తెలుసా? మనం నిజంగా ప్రయత్నం చేసినప్పుడు ఫెయిల్ అవుతాం నాన్న. ఆజ్ఞను పాటిస్తే చాలు. యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళిపోతుంది అది. నువ్వేం చెయ్యక్కర్లా. నేను నేర్చుకుంటున్నది నేను అదే చెప్తున్నాను. కానీ ఆ టైంలో నేను పడిన స్ట్రగుల్ చాలా ఎక్కువ నాన్న. నాకు చాలా రోషం ఉండేది నాన్న. ఇలా లేను నాన్న నేను. ఇప్పుడున్నంత సౌమ్యంగా అసలు లేను. అవతల వాడు ఒక మాట అంటాడు అని గుర్తుపట్టానా, ముందే ఒక మాటలు అని 10 మాటలని ఆయన్ని 10 అడుగులు కిందకి తొక్కి పైన నించునేదాన్ని. ఆ లెవెల్లో ఉండేదాన్ని. ఇప్పుడు 10 మాటలు అన్నా అనుకో, ఐ యామ్ పెయిడ్ ఫర్ ఇట్ అని గుర్తు చేసుకుంటున్నాను. ఆ అక్కని గుర్తు చేసుకున్నా. నిజంగా ఆమెను బట్టి దేవునికే మహిమ. నా షెల్ బ్రేక్ చేయడానికి పెట్టిన అధికారి, పెట్టబడిన అధికారి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ హర్. ఆమేన్. కానీ ప్రాసెస్ ఉందే కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఇదంతా? 4వ ఆజ్ఞ పాటించడానికి అంత ప్రాబ్లం వచ్చింది లోతుకి. మొదటి ఆజ్ఞ పాటించారు, పారిపో రన్నింగ్లోనే ఉండే. ఎందుకు? అక్కడ కాలిపోద్ది. వద్దన్న పరిగెడతాడు వాడు. ఇక్కడి నుంచి కదులు అంటే అస్సలు కదలం. బాంబు వచ్చింది. ఏమొచ్చింది? బాంబు 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 పేలుతుందని వార్త వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరైనా చెప్పాలా పారిపోమని? వీల్ చైర్లో ఉన్నప్పుడు కూడా లేచి పరిగెడతాడు. అంటే కొంతమంది ఉంటారు కదా, నేను ఇప్పుడే పేషెంట్, నేను వీల్ చైర్ ఉంటే కానీ కదలను. బాంబు వచ్చిందంటే, ఆ వార్త వచ్చిందంటే ఆడు కూడా పరిగెడతాడు. ఎక్కడ లేని హీలింగ్స్ జరిగిపోతాయి ఆ టైంలో.
హల్లెలూయా. నిజం. అన్నీ సెట్ అయిపోతాయి. బాడీలో అన్నీ. ఒక షాక్ ఇస్తేనే కదా సచ్చినోడు కూడా బతికేది. అర్థమైందా? పెంచాలి మరి తప్పదు. ఎన్ని జోల్స్ నాన్న? ఇయ్యాలిగా. అదనమాట. అలా పారిపోతాడు. అది ఎందుకు పారిపోడు, అక్కడ ఉంటాడేంటి? రెండోది వెనుకకు తిరక్కు. చూడండి, ఇప్పుడు చదువుదాం. వచ్చారుగా ఈ పాకానికి? పోయాయా నిద్రలు? నవ్వుకున్నారా బాగా? ఇప్పుడు చదవండి. కొంచెం సీరియస్గా తీసుకెళ్దామంటే నిద్రపోతారు. మీరు కాదులే. రండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు. మీకు అర్థమైందా? ఎందుకు ఈ ప్రయాస? హల్లెలూయా. నీ ప్రాణం వాడికి చిక్కించుకోవాలంటే ఇవన్నీ చెయ్యి. నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలంటే చెప్పినట్టు ఇను. అర్థమైందా? ఐగుప్తు నుంచి బయటికి రావడం కాదు మ్యాటర్, హృదయం అక్కడి నుంచి బయటికి రావాలా. పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అన్న. గొంగల్పూరికి సీతకోక చిలుక్కి ఉన్నంత తేడా ఉంటుంది. ఎంత? ఏది నాన్న? సీతకోక చిలుకు పాట పాడు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అక్కడ నించో. ఇంకొక మైక్ ఇవ్వండి. లేకపోతే ముందుకు రా నాన్న, ముందుకు రా. పాడు. ఒక 2 లైన్లు పాడు చాలు. సీతాకోక చిలుక, సీతాకోక చిలుక, పైకి పైకి నీవెగరెదవా నా తండ్రి చూడదు. పైకి పైకి నీవెగరెదవా నా తండ్రి చిత్తమును చూపెదవా, పరిపరి విధముల కదలెదవా ఇది దేవుని సృష్టి అని చూపెదవా, పరిపరి విధముల కదలెదవా ఇది దేవుని సృష్టి అని చూపెదవా. సీతాకోక చిలుక, సీతాకోక చిలుక. హల్లెలూయా. గట్టి క్లాప్స్ కొడదామా? హల్లెలూయా. ఎందుకు తెలుసా? స్వప్న రాసిన పాట అది, ఫస్ట్ పాట. హల్లెలూయా. సో గొంగల్పురికి సీతాకోక చిలుక్కి ఉన్నంత తేడా ఉంటుంది నాన్న. ఆజ్ఞలు పాటించాలంటే ఆ బాడీ అలా లైట్ అవ్వాలి ఫస్ట్. అర్థమైందా? ఎందుకంటే ఎలాగైతే ఆ షెల్, శరీరం అనే షెల్, దానిపైన ఉన్న మట్టి బెడ్డలు అన్నీ నిన్ను అలా పట్టి లాగి ఉంచి నిన్ను ఆ మహిమైశ్వర్యం బయటికి రాకుండా ఉంచుతాయో, వాటన్నిటిని పెకలించుకుని బయటకు వస్తున్న ఒక అనుభవం ఉంటుంది చూసావా, అదే అండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా బయటికి రావాలి అంటే నువ్వు పారిపోవాలి, ఆజ్ఞలు పాటించాలి. చెప్పిన ప్రతి ఆజ్ఞ పాటించాలంటే అంత ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ప్రాణం ఒకటే, రూపాలు మారిపోవాలి. ప్రాణం ఒకటే, తిండి హ్యాబిట్స్ మారిపోతాయి. ఇంతకు ముందు గొంగల్పూరికి ఏం తింటది? సీతకోక చిలుక పెట్టమ్మా పసరు తింటదా? వాంతి చేసుకుంటుంది. సీతకోక చిలుకి తేనె కావాలా. హల్లెలూయా. అర్థమేంటి తెలుసా? టేస్ట్ బడ్స్ మారిపోయాయి. పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. అరే నిన్ను వెలుపలికి రప్పించిన తర్వాత దేవుడు కోరుకుంటుంది పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. అప్పటి వరకు పిచ్చి మాటలు మాట్లాడేవి, ఇప్పుడు నోర్మి. అప్పటి వరకు నీ నోట్లో నుంచి శాపవచనాలే వచ్చినాయి, ఇప్పుడు ఆశీర్వదించు. అప్పటి వరకు కుణుకు, నిద్ర ఇవన్నీ నిన్ను ఆవరించాయి. ఇప్పుడు వాటితో పోరాడడం కాదు, అటాక్ చేయి.
నిన్ను చూస్తే అయి పారిపోవాలి. హల్లెలూయా. అర్థమైందా? అప్పటి వరకు నీ టేస్ట్ వేరు, ఇప్పుడు నీ టేస్ట్ వేరు. అప్పటి వరకు నీ ఫలం వేరు, ఇప్పుడు నీ ఫలం వేరు. అప్పుడు నిన్ను ముట్టుకుంటే దురద, జిల గుచ్చుకుంటే బో నీతో మాట్లాడితే చిరాకు పుడుతుంది. ఇప్పుడు నిన్ను పట్టుకోవాలని ఆశ పుట్టాలా? నువ్వు మాత్రం ఒక పువ్వు వెంబడి ఇంకో పువ్వు, ఇంకో పువ్వు, ఇంకో పువ్వు అని గెంతుతూ ఉండు, ఎగురుతూ ఉండు, వెళ్తా ఉండు. సాటిస్ఫై అవ్వకు నానా. అదే గొంగల్ పురుగు. హలో, అవునా? ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఉండాలి. ఇప్పుడు సీతాకోక చిలుక చిన్నగా నడుచుకుని వెళ్ళి పసరు తింటుంది అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? అసలు ఇది సీతాకోక చిలుకేనా అని డౌట్ వస్తుందా రాదా? ఒక్క సీతాకోక చిలుకన్నా అలా కనిపించింది నాన్న లైఫ్లో? మరి మన బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? పైకేమో ట్రాన్స్ఫర్మేషన్, లోపల మాత్రం స్వభావం సేమ్ కంటిన్యూ. మన్నా దొరుకుతుంటే కూడా ఉల్లిపాయ కావాలట, ఉల్లిపాయ. అర్థమైందా? శ్రేష్టమైనది ఏదో తెలియదు. ఏం టేస్ట్ బడ్స్ ఉన్నాయి నీకు అసలు? శ్రేష్టమైనది ఏదో తెలియదు, భూమిలో నుంచి వచ్చింది ఏదో తెలియదు, ఆకాశ వాకిళ్ళు తెరవబడుతూ ఆ పరలోకపు ఆహారం ఏదో తెలియదు, దానికి దీనికి రుచి తేడా తెలియదు. ఏం టేస్ట్ బడ్స్ అవి అసలు? ఆ టేస్ట్ బడ్స్ మీద ఒక పాట రాయండి. ఇంగ్లీష్ పిల్లలు ఉన్నారు కదా, టేస్ట్ బడ్స్ అని రాయండి. నేను జోక్ చేయట్లేదు, నేను నిజం చెప్తున్నా. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ప్లీజ్. అప్పుడు నీ రుచి వేరు, ఇప్పుడు మారాలా? నీ రుచి మారలేదంటే, నీ ఆశ మారలేదంటే నువ్వు నిజంగా మారలేదని అర్థం నాన్న. బలవంతంగా చేయి పట్టుకుని బయటికి లాగినంత మాత్రం నువ్వు వచ్చావు అనుకుంటున్నావా? ఏం రాలా. సొదొమ గొమొరని కాల్చేసినా సరే ఆ సొదొమ గొమొర మొత్తం నీ వెనకాతలు తిరుగుతుంది, గుర్తుంచుకో. నీకు అర్థమైందా? సొదొమ గొమొరని కాల్చేశారు దేవుడు, అవునా? కానీ మాట వినని కారణంగా ఆ సొదొమ గొమొరలో ఉన్న మూలాలు వీళ్ళతో పాటు బయటకు వచ్చాయి. ఇది ఎలాంటిది చెప్పనా? యాకోబుతో మొత్తం సైన్యం, పిల్లలు, భార్యలు అందరు బయలుదేరారు కదా. మరి లాబాని ఇంట్లో గృహదేవతలు ఏమైనాయి? ఎవరితో వచ్చాయి? అలా ఉంటుంది. అర్థమైందా? గృహదేవతలు ఎవరితో సమానం? తిరుగుబాటు, మూర్ఖత ఉన్నాయా? వాటితో సమానం. నువ్వు అవన్నీ అక్కడ విడిచిపెట్టాలా. గొంగల్ పురుగుగా ఉన్నప్పుడు ఓకే, మూర్ఖతే కదా ఉండేటప్పుడు, చెప్పిన మాట అస్సలు వినవు, తిరుగుబాటు చేస్తావు, ఓకే, అప్పుడు గొంగల్ పురుగు. ఇప్పుడు ఏమైంది? సీతాకోక చిలుక అయ్యావు కదా, మళ్ళీ అదే తిరుగుబాట. చిచ్చి చెప్పండి, చిచ్చి అని. మళ్ళీ అదే మూర్ఖత. అసలు మారేవా? వేషం వేసుకుని తిరుగుతున్నావు, 2 రెక్కలు వేసుకుని. ఏం రెక్కలు? సీతాకోక చిలుక. రండి ఇక చదువుదాం, ఓకేనా? చూడండి, లోతు 18వ వచనం. ప్రభువా అలాగూ కాదు. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రభువా అలా కాదు ఏటట? ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి. హలో, కనికరం నీకు చూపిస్తే నువ్వు దేవుడికి అడ్వైజ్ ఇస్తావా? ప్రభు అలా కాదు. మరి ఏ రేంజ్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ స్థితిలో మనం ఉంటే మన పరిస్థితులన్నీ మళ్ళీ మారిపోతాయి. అదే ప్రాబ్లం. దేవుడు ఇస్తున్న దానికి లోబడడం నేర్చుకో. అలా కాదు ఇలా కాదు అని నోరిప్పి మాట్లాడవా, నువ్వు తెచ్చే శాపం సొదొమ గొమొర కంటే దరిద్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది?
అరే మాట వినడం ఎంత ఈజీ అండి. నాకైతే మాత్రం మా డాక్టర్ గారు వచ్చి రౌండ్స్ అన్నీ వేసి వెళ్ళిపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు తెలుసా? మాట వింటే అయిపోద్ది పని. పేషెంట్స్ అందరూ క్లియర్ అయిపోతారు. బ్యాడ్ కేసులు అన్నీ వెళ్ళిపోతాయి. నిజం. లేకపోతే అవి పట్టుకుని ఏలాడాలి. ఏం చేయాలో తెలీదు. మనకా ఆర్డర్స్ తెలీదు. మనకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు చెప్పింది వినడం ఎంత ఈజీ తెలుసా? అదే నేను చెప్పొచ్చేది. లేదంటే అది వాళ్ళు 150 చేయమంటే ఇచ్చేయాలా, వాళ్ళు 75 ఇచ్చేయమంటే ఇచ్చేయాలా. డిసైడ్ అవ్వాల్సింది వాళ్ళు. మనకి ఏం ప్రాబ్లం? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. చెప్పండి అన్నమాట. నువ్వు ఆర్డర్ ఇచ్చే పనిలో నువ్వు ఎందుకు వెళ్తావు? చెప్పండి అన్నమాట. నీకెందుకురా? నీకెందుకు అసలు ఆర్డర్ ఇవ్వడం? వాళ్ళు ఇస్తారు ఆర్డర్, మనం ఫాలో అవుదాం. చెప్పండి చెప్పండి, ఇలాగే చెప్పండి. దానికోసమే కదా వాళ్ళు రాత్రి పగలు చదువుకుని అంత కష్టపడుతున్నారు. మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. చెప్పండి. మనం మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు. మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు మాత్రం కష్టపడుతున్నారు కదా. నీకెందుకు ఆ కష్టం? చెప్పండి అన్నమాట. వీళ్ళు కష్టపడుతున్నారు కదా, మనకెందుకు ఆ కష్టం? ప్రస్తుతానికి చెప్పండి. నాన్న ఇవన్నీ ఫాలో అయితేనే వాళ్ళ తయారవుతారు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు పడుతున్నారు కష్టం, ఫాలో అవ్వచ్చు కదా. హల్లెలూయా. డాక్టర్ గారు పెప్టాజ్ రాస్తే అలా కాదు సార్, సెఫిక్జిమ్ రాద్దామా అంటే ఎలా ఉంటుంది? అది వేరు. స్టాక్ లేకపోతే అడిగేది. రెండు ఉన్నాయి. అదే అంటే తిరుగుబాటు ఆ రేంజ్లో మారిపోయిందని అర్థం. మీకు అర్థమైందా? తిరుగుబాటు ఈ రేంజ్లోకి మారిపోయింది. చెప్పండి. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళంటే పర్వతమే మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇక్కడ. తిరుగుబాటు రేంజ్ నిజంగా పెరిగింది. అందుకే దేవుడు పవర్ఫుల్గా కదులుతున్నారు. హల్లెలూయా. చెప్పండి అన్నమాట. ధైర్యం ఉంటే. తిరుగుబాటు రేంజ్ బాగా పెరిగింది. దేవుడు అందుకే పవర్ఫుల్గా కదులుతున్నారు. ఒరే ఆ పవర్ సెట్టింగ్ ఏం సెట్టింగో చూడరా కొంచెం. అది యాక్చువల్గా పాపం ఏమి రాదు మనకి. నేర్చుకోవడానికి పిల్లలు కష్టపడుతున్నారు. నిజానికి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంతే. దేవుడే వాళ్ళని నడిపిస్తున్నారు తెలుసా. ఇదిగో ఈరోజు ప్రేయర్ కోసం వాళ్ళు నిన్న మొత్తం ఆ కొత్త సెటప్ అంతా కొన్నారు. అంతేకాదు అవి ఎలాగైనా సరే మనకి అవుట్పుట్ నీట్గా రావాలని ఆ డబ్బాని సెట్ చేసి దానికి ఒక కన్నం పెట్టి దాన్ని కాల్చి నానా కష్టాలు పడి దాన్ని ఇంకో షేప్లోకి మార్చారు నాన్న. నిజం. దాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. సిద్ధపడి ఉండండి. ఆదికాండం 19వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అది వర్క్ చేస్తుంది చూడండి. పర్లేదులే. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్లోకి వచ్చాం కదా, పర్వాలేదు. రైట్. ఆమెన్. కమాన్. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతం గణపరిచితివి నీ కృపను గణపరిచితివి. నువ్వు నా మీద కనికరం చూపావు, నువ్వు దయ కలిగిన వాడివి, నువ్వు ఇంతే అది ఇది అన్నీ చెప్పాడు. కానీ ఆజ్ఞ మాత్రం పాటించడం, అదే ప్రాబ్లం.
మనందరి మనుషులకు వచ్చిన ప్రాబ్లమే ఇదండి. ఆది నుంచి మనం కష్టపడే ఏరియానే ఇది తెలుసా, ఆజ్ఞ పాటించడమే. హలో, ఏదైనా మన నుండి ఉన్న ప్రాబ్లం అంతా ఇదే. అన్నీ చేస్తాం, చెప్పిన మాట మాత్రం విన్నాం. చూడండి, నాకు ఏదన్నా చెప్పండి, నీ ఒక్కటి నాకు ఇష్టం ఉండదు అంటారు కదా, ఆ ఒక్క దాంట్లోనే ఆజ్ఞ పాటించడం ఉంది. నీకు అర్థమైందా? దేవుడు అంటారు, నువ్వు ఏం చేసినా పర్లేదు, ఆజ్ఞ ఒక్కటి పాటించరా అంటే. మనం అంటాం, అన్నీ చేస్తాను ప్రభు, ఆజ్ఞ మాత్రం చెప్పకు ప్రభు. పొసగదు. ఆయన మాట వినని వాడు ఆయన సంబంధి కాదు. నువ్వు ఆయన మాట వింటే నువ్వు ఆయన కుమారుడువు, కుమార్తెవు. నువ్వు ఆయన మాట వినకపోతే ఆటోమేటిక్గా ఇంకొకటి మాట వింటావు, వాడు నీ తండ్రి. ఇంకొక యాంగిల్లో చెప్తా. యోహాను సువార్త ప్రకారం సత్యమునకు తల ఒగ్గి సత్యములో నడిచి సత్యం చెప్పినట్టుగా వెళ్తే నువ్వు సత్య సంబంధివి. నేనే సత్యం అని చెప్పిన వానికి కుమారుడివి. ఆమేన్ చెప్పండి. ఇది తప్ప ఇంకొక దారిలో వెళ్ళావా, నువ్వు అబద్ధానికి జనకుడైన వాడి కుమారుడివి. నువ్వు అబ్రహాము మా తండ్రి అని చెప్పినా సరే నువ్వు సర్ప సంతానానివి. కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. చూడండి, బ్రెడ్ మీద జాము రాసి బటర్ పామే కాలం కాదు ఇది. చెప్తారా మాట? అమ్మో అమ్మో, బ్రెడ్ జాము బటరు వేయకపోతే వీళ్ళు ఏమనుకుంటారు? అమ్మో, ఇంత కఠినంగా చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు? ఆ కాలం కాదు నానా. హలో, చెప్పండి చెప్పండి, అర్థమైందా? ఈయన క్లియర్గా చెప్తున్నారు, 4 ఇన్స్ట్రక్షన్స్. ఒకటి, పారిపో. నీ ప్రమేయం ఉన్నా లేకపోయి నువ్వు పారిపోతావురా. ఎందుకు, అక్కడ కాలిపోతుంది. హల్లెలూయా. నీ మాట అంతా విన్నాను ప్రభా, నువ్వు ఎంత గొప్పడు ప్రభా, నువ్వు నా కోసం దూతల్ని పంపించావు ప్రభా, నీ కనికరం మొత్తం నా మీద కురిపించేసావు, నువ్వు గణపరుచుకున్నావు, నువ్వు ఎంత గొప్పడు ప్రభా, నీ కృప నీ వాత్సల్యత ఎంత గొప్పది ప్రభా, నేను పురుగుని ప్రభా, నీచుని ప్రభా. ఇన్ని చెప్పావు కదా, చెప్పిన మాట మరి నచ్చు కదా. ఏం చెప్పారు వినండి. ఇంత మాట్లాడాడు కదా, ఎవరు? లోతయ్య. ఎవరు? లోతయ్య. ఏం చేశాడు చూడండి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. అబ్బో, నిన్ను పొమ్మన్నది ఆ పర్వతానికి, నువ్వు వెళ్తుంది వేరే పర్వతానికి. హల్లెలూయా. పడు, అట్లనే ఉంటది. చదవండి చదవండి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. నీ ముఖానికి ఏ కొండ అయినా ఒకటే. చెప్పండి అన్నమాట. ఎల్లమన్నదేమో సియోను కొండకి, వెళ్తానంటున్నదేమో ఎదోము కొండకి. సియోనులో రాగి ఉంటది, ఫుల్ ఫైర్. ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో తెలుసా? లోయలో కండక్షన్, పైన కండక్షన్, ఎక్కడికైనా వెళ్ళు, వాటర్తో సహా ఎవ్రీ ఏరియా ఫిల్డ్ విత్ ఎనర్జీ, పవర్. హల్లెలూయా. అర్థమైందా? ఎదోము కొండ ఆల్ మట్టి. ఏ ఏరియాకైనా వెళ్ళు, తవ్విన కొద్ది మట్టి, మట్టిలో మట్టి, బలిసిన సర్పం. అంత మట్టి ఉంటే మరి పాము బలవకపోతే ఏమవుతుందండి? ఆహారం ఇంత తింటే ఆడేమవుతాడు? సుమోలా బలుస్తాడు. పాము కూడా 10 తలలు ఎన్ని తింటది? ప్రతి ఏరియాలో దొరికిన మట్టి అంతా దాందే. కమాన్, మీకు అర్థమవుతుందా?
నిన్ను ఎక్కమన్నది సియోను కొండ, నువ్వు ఎక్కుతున్నది ఏ కొండ? ఎదోము కొండ. అమాలేకులకి ప్రారంభం మొదలు, అన్యజనులకి మొదలు అమాలేకీలు. నేను చంపేరా అని చెప్తే అక్కడ వదిలేసావు. ఏం చేయాలా? ఎస్తేరు రావాల్సిందే. హల్లెలూయా. బబులోన్లోనైనా అమాలేకీలు అవుట్. చెప్పండి. హల్లెలూయా. ఈ యుద్ధం అర్థమవుతుందా? బాగుందా? అందుకే చేతులు ఎత్తాలి. మోషే గారు ఎత్తిన చేతులు కంటిన్యూ చేసిన ఎస్తేర్. మోషే గారు చేతులు ఎత్తినప్పుడు యుద్ధం అమాలేకీలతోటే. మళ్ళీ ఎస్తేర్ ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అదే అమాలేకీయుడు. మూలం ఎక్కడయ్యా అంటే ఎదోమీడు. ఇంకా బయటికి రాకముందే ఈ యుద్ధం ఉంది. అది ప్రాబ్లం. నీకు అర్థమైందా? ఎదోమీడు ఇంకా యాకోబు వచ్చిన తర్వాత మ్యాటరు. ఇస్సాక్ గారు కూడా ఇంకా బయటికి రాకముందే, ఫుల్ లెంత్లో వర్క్ చెయ్యకముందే. హలో, ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఫాస్ట్గా ఉన్నారు? అర్థమైందా? ఏ ఆర్మీ ఫాస్ట్గా ఉంది? ఎవరి సిద్ధపాటు ఎక్కువ ఉంది? చెప్పండి. ఎవరి సిద్ధపాటు ఎక్కువ ఉంది? ఎవరు నిద్రపోతున్నారు? ఎవరు అలర్ట్గా ఉన్నారు? ఈడు చూపించి చెప్పండి. ఈడు ఆడ మాట వినకరా అంటే చెప్పుతున్న మాట వినకుండా ఆ మాట నీకు అసలు ప్రాబ్లం ఏంట్రా? నీకు అర్థమవుతుందా? మన జీవితంలో జరుగుతుంది ఇదే. నించోండి. నిద్ర వచ్చిన వాళ్ళు నిర్దాక్షిణంగా నించోండి. అర్థమైందా? లోయలోకి వెళ్ళినా నీళ్ళు ఉంటాయి, పర్వతం మీదకి వెళ్ళినా నీళ్ళు ఉంటాయి, వాగులు నీళ్ళే, అన్నీ నీళ్ళే, ఊటలే, తప్పదు, ప్రవాహం అలాగే ఉంటుంది. హలో, ఆమెనని చెప్పరే. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళలేడట. 4వ ఆజ్ఞ ఏం చెప్పారు? ఆ పర్వతంకు పారిపో అంటే పారిపోవాలి. అలా కాదు, నేను వెళ్ళను. మీకు అర్థమైందా? సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చాడు, కానీ అవిధేయత కోట్ల కిలోల్లో మోసుకుని వచ్చాడు. డౌన్లోడ్ చేసుకుంది ఎక్కడి నుంచి తెలుసా? పడిపోయిన దేవదూతల నుంచి. అందుకే ఇంత రెసిస్టెన్స్. బాగా ఆజ్ఞ వస్తుంటే చాలు రెసిస్టెన్స్. నీ ఆజ్ఞ ఇక్కడ నెరవేరాలంటే నీకు కావాలి పరలోకం నుంచి వచ్చిన బలం. నీకు అర్థమవుతుందా? అందుకే దూతలు వస్తారు, ఊరికనే రారు. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు కొన్ని యుద్ధాలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయా? అయితే ధన్యులు. హల్లెలూయా. ఏది బాగుంది? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించుచున్నాడు,
గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఆమేన్ హల్లెలూయా. అసలు ఈ యుద్ధం యెహోవాదే అని ఎప్పుడు చెప్పారో తెలుసా? మోషే చేతులెత్తినప్పుడు అమాలేకీలతో యుద్ధం జరుగుతుందే అప్పుడు చెప్పారు. ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే అర్థం అమాలేకీలు ఇంకా ఉన్నారని. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలుసా? గొర్రె పిల్లతో ఏర్పాటులో పిలుపులో నమ్మకమైన వారు ఎదురాడి పోరాడి గెలుస్తున్న సమయం. అప్పటి వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇంకొక యాంగిల్లో చెప్పిన శత్రు పాదపీఠముల కిందకు వచ్చేంత వరకు. సరిపోలే, హల్లెలూయా సరిపోలే, ఆమేన్ సరిపోలే, స్తోత్రం సరిపోలే. హల్లెలూయా. భయపడుతున్నారా? శత్రు పాదాల కిందకి వస్తాడంటే సత్యమండి. ఏ శత్రు బ్యాచ్ ఏంటి కాంపిటీస్ కాదు కదా. హలో, ఏ కొండ? నేను ఇలా అడుగుతా, చెప్పండి. ఆ కొండ ఈ కొండ? ఆ కొండ అని చెప్పాలి. కొండ, ఆ పర్వతం, ఆ కొండ. ఆమేన్ ఆమేన్. అక్కడ ఏం చెప్పారు? ఆ పర్వతమునకు పారిపో. మీకు మాట చెప్పనా? మొదటి ఆజ్ఞ ఏంటి ఇందులో? ఈ నాలుగిట్లో నాలుగోది ఏంటి? అర్థమేంటి తెలుసా? నీ పరుగు ఆ కొండ ఎక్కేంత వరకు ఆగకూడదు. ఏమర్థమైంది? అర్థమేంటో తెలుసా? చేయి పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి అరే పారిపో అని చెప్పిన క్షణం నుండి ఆ కొండ శిఖరం ఎక్కేంత వరకు పరుగు ఆగకూడదు. పరుగు ఆగిందా పడిపోతావు. చెప్పండి, పరుగు ఆగిందా పడిపోతావు. చెప్పాలి బాగుంటుంది. ఎలా పడిపోయాడో చూద్దామా? పడిపోయాడన్న విషయం తనకే తెలియకుండా పడిపోయాడు. ఎలా? తాతయ్య, లోత్తాతయ్య, లోత్తాత, చెప్పండి. అది కమాన్. నేను ఇలా చెప్పడానికి కారణం ఉంది. మీలో నిద్ర ఆత్మ వచ్చేస్తుంది, అందుకనే కొంచెం ఎంటర్టైన్ చేస్తూ చెప్తున్నా. కానీ యాక్చువల్గా లెవెల్ ఇది కాదు, తెలుసా? ఆమేన్. ఆడికి ఒక్కడికే వచ్చు మరి షాప్ కింద నీరులాగా. మనకు కూడా వచ్చు ఫైరు. షాప్ కింద ఫైరు, చెప్పండి. వీడికి ఒక్కడికే వచ్చు మరి. తరతరాల వెంబడి వచ్చేసి ఎక్కడో మూలం తీసుకుని వచ్చేసి పాపలను తోసేసి, అబ్బా ఎక్కడున్నా సరే ఆజ్ఞలు పాటించే వాళ్ళు కొనుక్కుంటారు. ఆమేన్. నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పారిపో. నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి వద్దంటే అక్కడ పారిపోతున్నావు. హల్లెలూయా. రండి. ఇంక అలా కాదనే బ్యాచ్ ఇంతే, మరి మనం ఏం చేయలేం. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో.
ఆ, ఆ. ఏమో మీకు కనెక్షన్ చూపించిన మీ కనెక్షన్ చూపిస్తా చూడండి. ఈ అరణ్యంలో నుంచి మాకు ఫుడ్ ఇవ్వగలడో లేదో. ఆ బ్యాచ్ది, ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి పెద్ద తేడా ఏం లేదు. ప్రయాణం మీరు ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? ఆ, మీకు అర్థమైందా ఏ ప్రయాణం ఇది? కీర్తనలు 78లో చూసిన బ్యాచ్ ఉందే, ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి పెద్ద తేడా లేదంటున్నా. ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఆ బ్యాచ్కి ఇప్పుడు కనెక్షన్ దొరికిందా? ఆ కనెక్షన్ కోసం ఇంత ప్రయాణం చేసాం మనం. ఇప్పుడు దొరికారు దొంగలు. అయిపోయింది. చెప్పండి, అయిపోయిందని. అదే దొంగ దొరకడం. నీకు విషయం చెప్పనా, శత్రువు ఎవడో కనిపెట్టేంత వరకే యుద్ధం. శత్రువు కనిపెట్టగానే సగం యుద్ధం అయిపోయింది. అర్థమైందా? ఇక మిగిలింది వేసేయడమే. క్వశ్చన్ పేపర్లో చూడండి, ఒక క్వశ్చన్ వచ్చిందా లేదా అన్నంత వరకే టెన్షన్. వచ్చిన తర్వాత రాసేస్తావు, బికాజ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. అలా శత్రువుని గుర్తుపట్టినప్పుడే నువ్వు సగం వేస్తావురా. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆ కొండకి పారిపో. ప్రాబ్లం ఏంటి? వెళ్ళను, అక్కడికి వెళ్తే చచ్చిపోతానేమో. అరే నేను రమ్మనేదే బతికించడానికి రే. చెప్పండి ఆ లెవెల్లో. నువ్వేమన్నావు? ఎక్కడికి వస్తే చచ్చిపోతానేమో. సరే రండి. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఇక్కడ ఏదో ఆపినట్టు అయ్యగారిని. ఆజ్ఞ ఆపింది, దాసులు ఆపారా? దేవదూతలు ఆపారా? ఎవరు ఆపారండి? దేవుని యొద్ద నుండి కనికరం పొందుకొని వచ్చిన ఆజ్ఞ నిన్ను ఆపుతుంది. దేవుని కనికరం మూలముగా వచ్చిన ఆజ్ఞ నిన్ను ఆపుతుంది. ఆయన కనికరం లేకపోతే ఈ ఆజ్ఞలు నీకు అవసరం లేదు. అసలు కొట్టుకొని పోయే బ్యాచ్లో ఎప్పుడో వదిలేసేవాడు దేవుడు. చెప్పండి అన్నమాట. అలాగే కొట్టుకొని పోయే బ్యాచ్లో నిన్నెప్పుడో వదిలేసేవాడు ఆ దేవుడు. అది ఒక్క వర్డ్ మిస్ అయినా ఆ కొండ ఈ కొండ ఈ కొండ ఆ కొండ అయిపోద్ది. అర్థమైందా? కొండే కదా అంటే అక్కడ ఆ ఈ వీళ్ళు ఉన్నాయమ్మా చూసుకో. ఏమున్నాయి? వీళ్ళు ఉన్నాయని చెప్పండి. అది ఏ నిద్ర వచ్చిందంటే ఆ నిద్రకు కూడా వీళ్ళు నేర్పిస్తాను. ఏం నేర్పిస్తా? ఎవరికి? కునుకుపాటు నిద్ర ఈ రెండింటికి ఉన్నాయి కదా, వాటికి కూడా కొత్త వీళ్ళు నేర్పిస్తా. నిర్వచనం బయటకు వచ్చింది. ఎలాగా? పక్కకి రా. అవి చూసారా వచ్చింది. వినండి వినండి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉంది, ఆ ఊరు నాకు దూరం, ఆ కొండ నాకు దూరం. ఏది దూరంగా ఉంది? ఇక వీళ్ళు నేర్చుకున్నారు మీరందరూ. ఆ దగ్గరుందా ఈ దగ్గరుందా కదా? అంటే ఏంటి అర్థం? ఆకి పారిపోవడమే ఈజీ, ఈకి వెళ్ళాలంటే ఆన్ దాటి వెళ్ళాలి. అప్పుడు ఈ కొండే దూరం. ఆ కొండే దగ్గర నానా చెప్పరా మళ్ళీ. బాగుంది కదా? వావ్, నాకు తెలియదు, నేను ఇప్పుడే వింటున్నాను. చాలా బాగుంది.
లెక్క మిస్ అవుతుంది. మరి ఆయన చెప్పిన మాట కూడా అదే కదా, ఆల్ఫా ఓమేగా నేనే. ఆల్ఫా ఓమేగా అంటే ఏంటి అసలు? ఎవరికో అవి ఆల్ఫాబెట్స్ తెలుసా? ఎవరికి? గ్రీక్ వాళ్ళకి ఏ టు జెడ్ అవి. మనం ఏ టు జెడ్ అంటాం కదా, ఏబిసిడి. వాళ్ళకి ఆల్ఫా ఒమేగా ఇవన్నీ వాళ్ళకన్నమాట. ఇవన్నీ కూడా గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న లెటర్స్, వాటిని ఆధారం చేసుకుని ప్రభు సింపుల్గా చెప్పారు, ఏ టు జెడ్ నేనేరా. ఇప్పుడు చెప్పండి, ఈ లెక్కలోకి వస్తే ఆ కొండ సమీపంగా ఉంది, ఈ కొండే దూరంగా ఉంది. చెప్పండి. ఆ కొండే దగ్గర. చెప్పండి. ఆ కొండే దగ్గర, ఈ కొండే దూరం. దూరానికే పారిపోతున్నావు. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉంది పిచ్చోడ, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది. మళ్ళీ చెప్తాడు, అది చిన్నది, ఇది పెద్దది. మళ్ళీ చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పట్లా. 21వ వచనం, అది చిన్నది కదా. కాదు, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు చిన్నదని, మళ్ళీ వాళ్ళని కూడా ఒప్పుకోమంటున్నావు చిన్నది కదా. చిన్న కొండ అయితే సింపుల్గా ఎక్కేస్తావా? ఆజ్ఞలు పాటించడానికి ఆ కొండ నీకు కష్టమైందా? ఆజ్ఞలు చాలా సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఈ కొండ నీకు చాలా బాగుందా? అంతేలే. దురద చెవులు కలిగిన వాళ్ళు దురద బోధలకు పరిగెడతారు. కఠినంగా ఉన్న వాటికి ఎందుకు పరిగెడతారు? ఆ కొండ కదా. ఈ కొండ చిన్నది కదా. చిన్న చిన్న ఆజ్ఞలు, బుజ్జి బుజ్జి ఆజ్ఞలు ఉంటాయి కదా, వినడానికి చాలా బాగుంటాయి కదమ్మా, కదా. నేను బ్రతుకుదునని చెప్పాడు. అయ్యా ఏంటమ్మా మళ్ళీ చెప్పు. కాదు, నేను రాయకుండా ఉండలేను. అబ్బో, నేను రాయకుండా ఉండలేను, అస్సలు ఉండలేను. చూడండి, ఆ కొండ. చెప్పండి చెప్పండి. యా. ఇప్పుడేమో ఈ కొండ. యా. ఆ కొండేమో దగ్గర, మన మన లాంగ్వేజ్లో అకార్డింగ్ టు ఈ. చెప్పండి. అకార్డింగ్ టు ఈ, ఆ కొండ దగ్గర. అకార్డింగ్ టు ఈ కొండే దూరం. లోతుగారి యొక్క గ్రహింపు ప్రకారం ఏంటి? లోతాత గ్రహింపు ప్రకారం ఏంటి? ఆ కొండ పెద్దది, అంతే కదా. ఈ కొండ చిన్నది అంటే ఆ కొండ ఏంటి? ఎక్కడం కష్టమట. ప్రయత్నం చేయకుండా చెప్పేస్తున్నాడు. దూరం నుంచే, ఉన్న స్థలం నుంచే ఎక్కితే కదా తెలుస్తుంది. అరే, ఆ కొండ ఎక్కడం కష్టమేరా. నువ్వు ఒక్క అడుగు వేస్తే దేవుడు నీతో 100 అడుగులు వేయిస్తారు. చేరడం ఈజీ, 4 స్టెప్పులు. నువ్వు ఈ కొండ ఎక్కడానికే కష్టపడ్డావు. కాల్ చేసిన సొదొమ గొమొర్రా నీ వెనకత్తలు మళ్ళీ తెచ్చేసావు పాకెట్లో పెట్టుకొని. మా డాడీ చెప్పేవాళ్ళు ఏమని తెలుసా, దరిద్రం అంట ఇక్కడ కూర్చుంటే ₹1,00,00,000 మూట వేసిన కళ్ళు మూసుకుని అప్పుడే నడుస్తాడట. మీకు అర్థమైందా? ఎలాగా? దరిద్రం తల మీద కూర్చుంటే చెప్పండి, ₹1,00,00,000 మూట ముందేస్తే అప్పుడే కళ్ళు మూసుకొని నడుస్తావు. మా డాడీ చెప్పేవాళ్ళు ఇలాగా. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే
కన్నులు తెరవబడును గాక. చూచు ఫస్ట్ వేరే ఉంది కదా. ఉన్నవాడవు ఉన్నానన్నవాడవు నీవే యేసయ్యా, చూచువాడవు చూపించువాడవు నీవే మెస్సయ్యా, చూడవాడవు ఉన్నానన్నవాడవు నీవే యేసయ్యా, చూచువాడవు చూపించువాడవు నీవే యేసయ్యా, అసాధ్యమైనది లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదయ్యా. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అసాధ్యమైన వాడిని విడిచిపెట్టి నా వల్లనే సమస్తము సాధ్యం అన్నట్టుగా పరిగెడుతున్నావు. అది ప్రాబ్లం. ఆ కొండ పెద్దదే, కానీ అసాధ్యమైన వాడు నిన్ను నడిపిస్తాడు. ఈ కొండ చిన్నదే, నీ బలమును బట్టి ఎక్కుతావు. చూడు నీ బలమును బట్టి ఏమొస్తుందో బయటికి. రెడీయా? రెండిగా. దేవా, ఇంత ఇంత లోతుకు తీసుకెళ్ళడానికి ఒక ఆల్నైట్ ప్రేయరా? ఓ హల్లెలూయా. నీ గొప్పవే. ఆమేన్. నీ ప్రణాళికలు గొప్పవే. మాకు తెలియదు యేసయ్యా. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చెయ్యను. అయితే ఈ ఊరు నాశనం అవ్వదు. హలో, చెప్పండి చెప్పండి. గుడ్ న్యూసే కదా. ఈ ఊరు నాశనం అవ్వదు. మరి కావాల్సినవన్నీ బయటికి రావాలి కదా. అందుకని ఈ ఊరు నాశనం అప్పుడే అవ్వదు. ఈ ఊరు నాశనం చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ఫ్రీ విల్కున్న ప్రాబ్లం ఇదే. మీకు అర్థమైందా? అరణ్యంలో కూడా మాకు ఫుడ్ నివ్వు అని చెప్పి శోధిస్తే దేవుడు పీకల దాకా తినేంత ఫుడ్ పెట్టారు కదా. ఆ రేంజ్ ఇది. ఇష్టంతో పెట్టారా? ఇష్టంతో పూరేళ్ళు వచ్చాయా? చెప్పండి. గ్యాప్ లేకుండా వాలేయట పక్షులు. ఎలా వాలే? నీ కృప, నీ కనికరం, నీ గొప్ప మాంసం కింద పైన అసలు ఏమన్నా ఉందా? ఒక్కొక్కటి పీకి వండుకొని తింటుంటే అసలు మొత్తం చెవులకి ఏం కనెక్షన్ లేదు కూడా అక్కడి నుంచి రాలేదేమో. అదే కదా, గట్టి తుమ్మింటే అక్కడి నుంచి కూడా వచ్చేదేమో. ఆలోచించండి. ఇష్టపడి ఇవ్వట్లేదు అంటున్నా నేను. నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు ఇస్తున్నారు నాన్న. దేవుడు ఇష్టమై ఇవ్వట్లేదు. దేవుడు ఆజ్ఞ ఆల్రెడీ ఇచ్చేసారు అక్కడికి వెళ్ళని. నువ్వు ఇష్టపడి ఇక్కడికి వెళ్తానన్నావు. పడు. చెప్పండి పడు అని. ఎలా పడ్డాడో లోతయ్య తాత మనం నేర్చుకుంటే ఎలా పడకూడదో నేర్చుకుంటాం. హల్లెలూయా. అదే అయినా నేను పడతానంటే మనవరాలా, మనవడా పైనుంచి తతకమోన్ పిలుస్తా ఉంటాడు. మనవడా, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ, నా వంశం, నా పేరు నిలబెడుతున్నవాడు, నా వంశోద్ధారకుడు, నా పేరు నిలబెడ. 318 మందికి అక్కర్లా, పేరు అక్కర్లా, ఊరు అక్కర్లా, అబ్రహాం దగ్గర ఉంటే చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పండి. అబ్రహాం దగ్గర ఉంటే చాలండి. ఏంటండి అన్ని వదిలేసి అలా కూర్చుని ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి మనం కూర్చుని ఉన్నాం. ఊరికే కూర్చున్నామా? పొందుకుంటున్నామండి. హల్లెలూయా. దీని రుచి చూస్తే వదలలేవు నాన్న. నువ్వు నిద్ర పట్టదు. ఏమనుకుంటున్నావు? ఈ లెవెల్, ఈ రేంజ్ వేరు.
హల్లెలూయా. కమాన్ కమాన్. లోతాత చాలా నేర్పిస్తున్నాడు. కమాన్. వంశోద్ధారకులందరూ విందురుగాక. ఇప్పుడు కాదు, విని మార్పు పొందుదురుగాక. అది సైనికులు అలా ఉండాలి. హల్లెలూయా. చూడండి, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. చూడండి, నువ్వు నీ ఫ్రీ విల్తో ఇక్కడికి వెళ్తానన్నావు కాబట్టి కమాన్ 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 త్వరగా త్వరగా అని ప్రాసెస్ని స్పీడ్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఇది ఎటువంటిది తెలుసా? ఇగో మీరు గమనించండి, ఒక రూమ్. ఇదేంటి? ఇది ఫ్లోర్, టైల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడి నుంచి నించున్నవాడు త్వరగా ఇటు వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తే కరెక్టేనా? ఇలాగా కరెక్టేనా? ఇటు పోవాలక్క, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. అది ఎక్కడ తేడా కొడుతుంది. అమ్మా, ఎలర్ట్ అవుదాం. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇది ఒక రూము, ఇదన్నీ టైల్స్. ఈ అయ్యగారు ఇప్పుడు డిసైడ్ అయ్యాడండి ఇటు వెళ్దామని. సో ఫ్రీ విల్తో దేవుడు తోస్తున్న లెవెల్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ టైల్స్ మీద కొంచెం ఆయిల్ పోసి, ఆల్రెడీ టైల్స్ ఇవేంటి స్పెల్లింగ్ చెప్పండి, దీని మీద పోయబడెను. అక్కర్లా, వెనకాతల నుంచి పారిపోయే సిచ్యువేషన్. అర్థమేంటి? తప్పకుండా జారి తొట్టిల్ల పడతాడు. ఉన్నదేమో స్కిడ్డీ టైల్స్. ఎందుకు? ఆయిల్. అర్థమైందా? దేవుడు ఒక వ్యక్తి పడిపోవాలని డిసైడ్ అయితే జారిపోయేటట్టు ఆయిల్ పోసి మరీ పరిగెట్టిస్తాడు. నడవడం లేదు అక్కడ, నడిస్తే జాగ్రత్తగా నడుస్తావు. సిచ్యువేషన్స్ కింద అగ్ని పెడతారు, నువ్వు పరిగెట్టకుండా ఆగలేవు. తారాజోకంటే స్పీడ్గా పరిగెడతావు. కారణం ఏంటి తెలుసా? పడిపోవడానికి. మాయలు ముసుగులు ఎంతవరకు నానా? నిన్ను బట్టబయలు చేయాలంటే అలా పరిగెత్తిస్తాడు దేవుడు. అప్పుడు ఏం తెలుసా? నేనే పడిపోయినాను అందరికి చూపిస్తావు లోకంలోనికి. అప్పటిదాకా నువ్వే నిలబడ్డోడివి టింగువని, కింగులాగా. తర్వాత పడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పాతాళం ఎతికితే కూడా దొరికేస్తావు ఫస్ట్ నువ్వే. కలిగి ఉన్నది నీవు లేకుండా కలుగలేదయ్యా, నిలిచి ఉన్నది నీవు లేకుండా నిలవలేదయ్యా. మీకు అర్థమైందా ఆ మాటకు అర్థం? ఒక్కడు నిలబడ్డాడు అంటే పడిపోకుండా జాగ్రత్తగా చూడాలి అంటే వానిని నిలబెట్టునది నీ ఆజ్ఞ. హల్లెలూయా. భారంగా ఉందా? కన్నులకు భారంగా ఉందా? హృదయానికి ఏమన్నా ఎక్కువైందా? లేదుగా. ఫుడ్ ఈ ఆత్మక ఆహారం కోసమే కదా ఆ ఆహారం కట్ చేసాము. అవునా? ఆత్మ సిద్ధంగా ఉందా? శరీరమైనా కష్టపడుతుంది? ఏం లేదుగా. ప్లీజ్ కొంచెం ప్రయాణం చేయండి. దగ్గరికి వచ్చేసాం, అవిధేయత అంచులకు వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? విధేయత చూపిస్తున్న వారు బయలుదేరినప్పుడు అవిధేయతకు కలుగుతున్న ప్రతిదండన కాలం చూడవా? ప్రతి అవిధేయతకు కలుగుతున్న ప్రతిదండన చెప్పండి అన్నమాట. ప్రతి అవిధేయతకు కలుగుతున్న ప్రతిదండన చూడాలంటే విధేయత చూపించేవారు కావాలి. ఆమేన్. ఈ లెవెల్ వేరబ్బా. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ఈ లెవెల్ వేరు. హల్లెలూయా. హల్లెలూయా. లెవెల్స్ మీద ఏం పాటలు లేవా?
రాయొచ్చు కదా, ఏం చేస్తున్నారు మీరంతా? సరే, టీచ్ మీ యువర్ జడ్జ్మెంట్. పాడు పాడు పాడు. For you are my hiding place and my shield. మళ్ళీ పాడు. ఆ ఫీల్ రాలా? I rejoice in your voice. I will not forget your law. My tongue shall testify how I love you. For you are my hiding place and my shield. For you are the light to my feet. Teach me your judgments and your word. I will follow your law forever to the end. చదవండి. చదువురా షారన్, చదువు. ఆ వర్డ్స్ చదువు నాన్న. జూమ్ చేయి. అవుతుందా? సరే పర్లేదు, నువ్వు చదువు. యు ఆర్ మై. You are my hiding place. అంటే నా దాగు స్థలం. అది. And my shield. For you are the light to my feet. అంటే నా నా నేను పడిపోతాను అప్పుడు, గుంటలో, ఇరుకులో, ఇబ్బందిలో, పడను రాయి తగిలి పడను. జారిపడి. నో. Teach me your judgments and your word. ఈ ధైర్యం ఉందా అడగడానికి? నీ న్యాయ విధులు నాకు నేర్పించు అని అడగగలమా? ఇది వేరే లెవెల్ నానా. ఆజ్ఞలయందు సంతోషిస్తున్న లెవెల్ ఇది. భయం భక్తిలో నడుస్తున్న లెవెల్ ఇది. చెప్పింది చెప్పినట్టు చేస్తున్న లెవెల్ ఇది. హల్లెలూయా. Hallelujah. ఐ I will follow your law forever to the end. ఆఖరి వరకు కూడా నీ ఆజ్ఞ నేను పాటిస్తాను. ఇది ఒక తీర్మానం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా? చెప్పండి. మొదటి మాటే అలా కాదు, తిరుగుబాటు వేరే రేంజ్లో. ఆజ్ఞను పాటించేవాడు అలా కాదు అన్నాడు. ఎస్ లార్డ్. ఏది చెప్పినా ఎస్ లార్డ్. నీ పరిస్థితులకి నీకు కఠినంగా అనిపించవచ్చు, నీకు కష్టంగా అనిపించవచ్చు. ఏంటండి అబ్రహాం లెవెల్ ఏంటో తెలుసా? ఒక్కగానొక్క కుమారుడు బలిస్తావంటే ఎస్ లార్డ్. బలిద్దామని కత్తి ఎత్తితే ఆపు అంటే ఎస్ లార్డ్. ఆ స్పీడ్లో నువ్వు నేనైతే చంపేసి ఉండేవాళ్ళం అప్పటికే. కాదక్క, కత్తెత్తి ఆ స్పీడ్లో ఒకప్పుడు నువ్వే కదా చెప్పావు వేసేయమని, వేసేస్తా. అది రేంజ్. ఇంక అర్థమైందా? ఆ స్పీడ్లో ఆగు అంటే ఆగేవాళ్ళం కాదు మనం అంటున్నా. నేను జ్ఞానం ఎక్కువ కదా, నువ్వే కదా చెప్పావు నాకు. మాకు ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఆయన ఏం చేసేవాళ్ళు తెలుసా? నేను ఏదైనా సరే ఉపదేశం చేస్తే ఆ ప్రయోగాలన్నీ నా మీదే. మీకు అర్థం కాలే కదా? అన్నయ్య వాళ్ళకి చాక్లెట్ ఇవ్వకరా అంటే నాకు ఇచ్చేవాడు కాదు. అదేంటి అన్నయ్య నాకు ఇవ్వట్లేదు, వాళ్ళకందరికి నువ్వే కదా చెప్పావు ఇవ్వద్దని. అరే నీకు ఇవ్వద్దన్న మాట మాత్రమే వినబడ్డదా? నేను వాళ్ళకి ఇవ్వద్దన్నా, నాకు ఇమ్మన్నా అంటే ఫస్ట్ ప్రయోగం నా మీదే. మనం అలా ఉంటాం అన్నమాట. అర్థమైందా? కత్తెత్తిన స్పీడ్లోనే ఆగు అంటే ఆజ్ఞ పాటించడం ఎంత కష్టమో చెప్తున్నా నేను. ఒకప్పుడు నువ్వే కదా చెప్పావు వేసేయమని, ఇంత గ్యాప్ కూడా ఇవ్వం, టపాల మీద వేసేస్తాం. అది నేను చెప్పేది. ఈ స్పీడ్లో మనం ఆగం అంటున్నా. ఇప్పుడు అర్థమైందా? ఆగవేమో, అయితే మంచిది. ఆగితే ఆజ్ఞ పాటించినట్టే. ఆగాలనే దేవుడు కోరుకుంటున్నారు.
నువ్వు రాయి అన్నప్పుడు రాసే విధంగా, రాయొద్దన్నప్పుడు రాయకుండా, నువ్వు చెప్పన్నప్పుడు చెప్పే విధంగా, నువ్వు చెప్పొద్దన్నప్పుడు ఆగే విధంగా, నువ్వు ముద్రించంటే ముద్రించే విధంగా, నువ్వు డిస్క్లోజ్ చేయంటే ఓపెన్ చేసే విధంగా. హలో, నువ్వు పరిగెత్తంటే పరిగెత్తాలి, ఆగంటే ఆగాలి, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. బెడ్ నాతో అనింది, నువ్వు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ చెప్తే నేను ఏమైనా నడుస్తూ అనుకుంటాను. నేను ఆ బ్యాచ్ కాదు, ఉండగడే. చెప్పిన మాట విన్నోడు వస్తాడంతే. ఇది ఈ కొండ కాదు నీ ఇష్టానికి తిరగడానికి, ఇది ఆ కొండ. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. ఆజ్ఞ పాటించేవాడు ఎక్కుతాడు ఆ కొండ. ఒక్క అడుగేస్తే చాలు, మిగిలిన 100 అడుగులు దేవుడు వేయిస్తారు. స్పీడ్ చాలా ఎక్కువ, జనం చాలా తక్కువ. దానిని కనుగొని వారు కొందరే. కనుగోవాలంటే ఒక జన్మ, ఎక్కాలంటే 2 జన్మలు. హల్లెలూయా. కొండ ప్రయాణమే. చెప్పండి, కొండ ప్రయాణమే అని. అర్థమైందా? లోత్తాత అక్కడే ఫెయిల్ అయ్యాడు. సొదొమ గొమొర్రా తప్పించుకోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. నేను చెప్పేది అది. ఏంటి? తప్పించుకోవడం పెద్ద విషయం ఏం కాదు, కొండ ఎక్కడం విషయం. కొండే కదా అని ఏ కొండ పడితే ఆ కొండ ఎక్కి వెళ్ళు. చిన్నదే కదా, పర్లేదు, నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఎస్, కరెక్ట్. ఏంటి? అక్కడికి వెళ్తే చచ్చిపోతాను, ఇక్కడైతే చచ్చిపోను. చచ్చిపోయేదేమో త్వరగా ఎత్తుక్కుంటున్నావురా తాతయ్య. చూడండి, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. ఈ రేంజ్ వేరు, అది నేను చెప్పేది. మీకు అర్థమైందా? 22వ వచనంలో దేవుని రెస్పాన్స్ చూడండి, లేకపోతే దేవదూతల రెస్పాన్స్ చూడండి. నీ కనికరం పరలోకం నుంచి బయలుదేరింది, నీ కృప కనికరం పరలోకం నుంచి బయలుదేరే వాటికి నీ కాలుతో నువ్వే అడ్డం వేసుకుంటున్నావు. నీ ఫ్రీ విల్ నీకు అడ్డమైపోయింది, నీ ఉద్దేశాలు నీకు అడ్డం పడ్డాయి, నీ ఆలోచనలు నీకు అడ్డం పడ్డాయి, అంటే నీ తెలివితేటలే నీకు అడ్డమయ్యాయి. చెప్పండి అన్నమాట. కఠినంగా ఉంది కదా, కానీ ఇదే సత్యం. కఠినంగా అనిపించిన ఇదే కరెక్ట్ నాన్న, ఇదే సత్యం. సత్యం నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంది. ఇది యాక్సెప్ట్ చేసి నీ బ్రతుకు మార్చుకో. నీకంటే ఫాస్ట్గా ఆ కొండకి ఇంకెవరు పరిగెట్టలేరు. అవిధేయతను అంచుల దాకా చూసావు కదా, విధేయతను ఇంకొంచెం లెవెల్లో చూస్తావు. ఎందుకంటే ఎంత లోతుకు వెళ్ళిపోయినా సరే అంత లోతులో నుంచి కూడా బయటికి తేగలిగిన సమర్థుడు మన దేవుడు. ఏంటండి 1% వదల్లా, 10% వదల్లా, 50% వదల్లా, 100% నీ కోసం బతుకుతానంటే వదులుతాడా? కాంపిటీషన్ లేకుండా ఎతకాలని దేవుడు వెయిట్ చేస్తున్నారు నాన్న. హలో, అలా యూనిక్గా తయారవుతావా? తయారవుతానని చెప్పు. యూనిక్గా తయారవుతానని చెప్పు. ఎంత అలవర్చబడుతున్నవారు అలా ఉంటారు. హల్లెలూయా. చెప్పండి, 318 బ్యాచ్ అని. బాగుంది కదా పేరు, బ్యాచ్ నెంబర్ 318. చెప్పండి. హల్లెలూయా. పెద్ద అక్షరాలతో రాయము ఏదో ఉంటుందిరా ఇందులో, ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఆమెన్, 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 ఆమెన్. ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంటుంది. స్తోత్రం. రండి. లోతు. ఇక చూడండి, ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే 22వ వచనం, నీ ఫ్రీ విల్ బట్టి నువ్వు ఎన్నుకున్న మార్గానికి త్వరగా వెళ్ళని దేవుడే త్వర పెడతారు. కారణం, ఇంకా గొంతులోనే ఉండగా అక్కడ ఎలా చేసారో అలా ఇక్కడ నీ అంతట నువ్వే పడిపోయే గొప్ప సౌకర్యం కలదు. ఎవడో తొయ్యాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇక మీకు అర్థమైపోయింది మ్యాటర్. కమాన్, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని
అమ్మో త్వరగా వెళ్ళు. నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేను అనెను. నువ్వు త్వరగా వెళ్ళేంత వరకు నేను ఇంకేం చేయలేను. దొరికావు బిడ్డ. అర్థమైందా? నువ్వు మర్యాదగా చెప్పిన మాట విని ఆ పర్వతానికి ఎక్కింటే అసలు రేంజ్ వేరేగా ఉండేమో, ఇంకో చరిత్ర చదివేవాళ్ళమేమో. హల్లెలూయా. అర్థమైందా? ఇక చూడండి, అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడిన. సోయర్ అంటే ఏంటి తెలుసు? చిన్నది. చెప్పండి, సోయర్ చిన్నది. ఓకేనా? లోతాత్ కోరుకున్నాడు. ఎవరు? లోతాత్ కోరుకున్నాడు. లోతు సోయర్కు వచ్చినప్పుడు వెంటనే పేరు మార్పింది. చూసారా? ఈ కొండ పేరేంటి? రాసుకుందాం, బాగుంది కదా, సోగ్గా ఉందా? అది పేరు సోయర్. ఈ కొండ పేరు ఏంటండి? ఆ కొండ ఎక్కింటే ఆ కొండకు కూడా పేరు వచ్చేదేమో. హల్లెలూయా. ఆ కొండకు పేరు వచ్చే కాలం ఉంటుంది. ఆమెన్. ఇప్పుడు ఇప్పుడు స్టోరీ మొత్తం ఈ కొండ మీద. ఇంకా చెప్పండి ఏంటి? ఎక్కాం కదా, ఎక్కిన తర్వాత మరి స్టోరీ నడవాలి కదా. హల్లెలూయా. రెండే, లోతు సోయర్కి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. ఇంకా స్టార్ట్. ఎవరు ఉదయించెను? ఊరికనే చెప్పలే, సూర్యుడు ఉదయించెనని. రెడీయా? చదవండి. చదవాలా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? నువ్వు ఈ కొండ ఎక్కావు, సూర్యుడు ఉదయించాడు. నువ్వు ఆ కొండ ఎక్కింటే నీతి సూర్యుడు ఉదయించేవాడు. వెళ్ళిపో, ప్రసంగి చదివేసుకో, మొత్తం వ్యర్థమే. ప్రయాసం మొత్తం వ్యర్థమే. సూర్యుని కింద పడు ప్రయాస మొత్తం వ్యర్థమే. నువ్వు పడిన ప్రయాస మొత్తం వ్యర్థం. బ్యాచ్లోకి వెళ్ళిపోయావు తాతయ్య. కనెక్షన్ దొరికిందా? నాకు దొరికింది, బలే ఉంది. ఆ కొండ ఎక్కింటే నీతి సూర్యుడు ఉదయించేవాడు. నువ్వు ఈ కొండ ఎక్కు. అక్కడ సూర్యుడు ఉదయించాడు అని చెప్పాల్సిన అవసరం ఏంటండి అసలు? తెల్లవారుతున్నప్పుడు మత్తులో ఇష్టం వచ్చినట్టు అట్టు ఇట్టు పరిగెట్టావనుకో, ఆ కొండ ఎక్కకుండా ఈ కొండ ఎక్కుతావు. అది ప్రాబ్లం. సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఇంకా నువ్వు అనుకోవడం స్టార్ట్ చేస్తావు. ఆల్రెడీ వ్యర్థం బ్యాచ్లోకి వెళ్ళిపోయావు కదా. ఏం బ్యాచ్లోకి? ఇక సూర్యుడి కింద పడే ప్రయాస ఏంటి? వ్యర్థం. ఎన్ని తరచి చూడు, ఆఖరికి తెలుసుకుంటావు నేను పడిన ప్రయాసం మొత్తం వ్యర్థమాయను. సమయం ఉండగానే తెలుసుకొని నింటే బాగుండు కదరా తాతయ్య. మీకు ప్రాబ్లం అర్థమైందా? డెసిషన్ మేకింగ్ లోనే ప్రాబ్లం. చెప్పండి అన్నమాట. నువ్వు ఆజ్ఞ బయలుదేరడానికి ముందే పరలోకపు వాకిళ్ళు తెరచి నీకు ఆజ్ఞను పంపిస్తున్న దేవుడు నీకు
ఘనంగా కనపడలేదా? నిన్ను కాపాడింది మాత్రం ఘనంగా కనిపించిందా? నీకు నీ లెవెల్ ఇక్కడ ఆగిపోయిందిరా. ఇగో నీ నీవు నిన్ను కాపాడడానికి ఆయన ఘనమైన కార్యాలు చేయక్కర్లే, నువ్వు మాట వినడానికి చేయాలి. 78వ అధ్యాయం మొత్తం అదే నీతి. ఆయన స్తోత్రార్హ క్రియలను చదవండి ఒకసారి ఆ మాటలు. 78 స్తోత్రార్హం నుంచి చదవాలి, 4వ వచనం నుంచి టగడగడగడగడగా మనం చదవాలి. కమాన్, మైక్ ఏది? ఎవరో ఒకరు తీసుకోండి, చదవండి. 4వ వచనం 78 4 నుంచి. 78 కీర్తనలు 4వ వచనం నుండి. ఉమ్. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. పిల్లలకి తరం తరుముతూ చెప్పుతున్న విషయాలు ఏంటి? ఆశ్చర్య కార్యాలు, స్తోత్రార్హ క్రియలు, అద్భుతాలు, సూచక్రియలు అన్ని చెప్పి 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 ఎందుకు తెలుసా ఇంత ప్రయాస? నెక్స్ట్ వచనం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును. ఇదంతా ప్రాసెస్ ఎందుకో తెలుసా? నెక్స్ట్ వచనం. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడుకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను. ఆమేన్. అర్థమైందా? ఎంత ప్రయాస! తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, మళ్ళీ తరం 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 తరుముతూ పంపించడం ఎందుకో తెలుసా? అర్థమైందా? త్వరపెట్టి తరుముతున్నది ఎందుకో ఇప్పుడు అర్థమైందా? ఆయన ఆజ్ఞను పాటించమని. ఒరే, నువ్వు ఫస్ట్లోనే ఫెయిల్ అయ్యావురా నానా. లోబడడం అనేది ఫస్ట్లో ఆదిలోనే పోయింది. లోబడుటను నేర్పించి లోపములను సవరించి ఊరికనే జ్ఞాని, ఊరికనే రాయలే వాళ్ళు. అర్థమైందా? జీవితం నానా, నవజీవనం అంట. ఏంటండి అసలు కొత్త జీవితం అండి, జీవిత విధానమే మార్చేసే లైఫ్ స్టైల్ అండి అది. హల్లెలూయా. అంత గూఢమైన అర్థాలు ఉన్నాయి చూసారా? ఉందా లేదా? స్టార్టింగ్ మనకి ఏం చెప్పారు? ఏరో మార్కులు వేసి ఆశా పెళ్ళింది కొంచెం లోతే, మనం ఇప్పుడు వెళ్తుంది లోతుల్లోనికి. ఆ ఏరియాకే రీచ్ అవుతాం, బట్ ప్రయాణం చాలా లోతని చెప్పి చేసామా లేదా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడా లేదా? యారో మార్క్ ఎక్కడైనా తప్పిందా? ఆ యారో మార్క్ ఎక్కడ కూడా తప్పలేదు. హల్లెలూయా. నీ డెసిషన్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? అయ్యగారు చెప్తా చూడండి. లోతు సోయర్నకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. ఈ సూర్యుడు కింద పడిన ప్రయాస మొత్తం వ్యర్థమాయెను. చెప్పండి ఏంటి? ఎలాగూ ఆయన ఇప్పుడు చూద్దాం, సరేనా? మన వల్ల అనలేంగా దేవుని ప్రణాళికలు. అంటే ఛాన్స్ ఇస్తే చాలు వాడు దూరిపోతాడు నాన్న, అది ప్రాబ్లం. ఆజ్ఞ అతిక్రమిస్తున్న ఏరియాలోనే వాడు దూరగలడు. నీకు అర్థమైందా? ఆజ్ఞ పాదములకు ఏంటి? దీపం. అంటే ఏంటి? అక్కడ ఫైర్ ఉంటుంది. నువ్వు ఆ ఫైర్ని, ఆ దీపాన్ని పక్కకు పెట్టావు, చీకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీకు ఫైర్ కావాలంటే నువ్వు ఇన్వైట్ చేయాలి ఆ గెస్ట్ని. వెలుగు కమ్ అని చెప్పాలా? నీకు చీకటికి వేసి వచ్చేయాలా? చీకటి కమ్ అని ఏమని చెప్పాలా? ఆజ్ఞని దీపంగా ఉంచుకున్న దాన్ని పక్కకు పెట్టావు, అన్ఇన్వైటెడ్ గెస్ట్, మొత్తం చీకటే. చీకటి లెవెల్ కూడా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది తెలుసా? చీకటి. అది ఎలాగో తెలుసా? తాకి చూడగలిగినంత చీకటట. చీకటిని ఎవరైనా ముట్టుకోగలరా?
ఏ చీకటి స్పెషల్, యూ కెన్ టచ్ ఇట్. టచ్. చీకటి టచ్. అర్థమైందా ఏంటి? యూ కెన్ టచ్ అండ్ ఫీల్. అరే నేను జోక్ చేయట్లే, ఈరోజు సాయంత్రం సెషన్లో మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఎప్పుడు? ఈరోజు సాయంత్రం సెషన్లో అర్థమవుతుంది టచ్ అండ్ సీ అని. ఆ, నియామక కాలాలు ఊరికనే రాలా. హల్లెలూయా. రండి. లోతు సోయనకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించిన, సూర్యుడి దగ్గరే ఆగిపోయాం మనం కదా. ఈ సూర్యుడు గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఏమన్నా? సూర్యుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భగవానుడిగా పూజింపబడుతున్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో వెలిసాడు. ఆడి పేరే నిమ్రోదు. ఒకనాడు రోమా ప్రభుత్వంలో ఆడు ఉండే. నిమ్రోదు సూర్య భగవానుడిగా ఉండి కొలవబడుతున్న సమయం, థియేటర్ని గనక స్కూల్గా మారిస్తే క్లాస్ రూమ్స్లో ఎంత మార్పు ఉంటుందో. అదేనా? ఏ థియేటర్? ఆపరేషన్ థియేటర్ కాదు, సినిమా థియేటర్. నేను ఒక స్కూల్లో చదివా. అప్పుడు అది ఇంతకుముందు ఒక సినిమా థియేటర్ అనమాట. దాన్ని స్కూల్గా మార్చారు. సో దాని సెటప్ డిఫరెంట్గా ఉండేది. ఇలా ఉండేది అనమాట. క్లాస్ రూమ్స్ అన్నీ పైనుంచి కిందకి ఇలా ఉండేది. యాక్చువల్గా అయితే ఇలా టీచర్ పైన హైట్లో ఉంటారు, మనం కింద ఉంటాం. కానీ ఇది సినిమా థియేటర్ కాబట్టి రివర్స్లో ఉండేది. అర్థమైందా? అలా సూర్య భగవానుడి యొక్క దేవతాలయాలన్నీ కూడా చర్చిలుగా మార్చేసిన రోమా ప్రభుత్వం. అర్థమైందా? అప్పుడు సూర్య భగవానుడిగా ఉన్న నిమ్రోదు ఇప్పుడు యోసేపు ఎవరు? ఎంతకంటే ఇంకేం డీటెయిల్స్ ఇవ్వను నేను. నమ్మితే నమ్ము, లేకపోతే మని. నీకు సూర్యుడే ఉదయించాలంటే ఎల్లు. చెప్పండి, అలాగే చెప్పండి. వస్తాడు నిమ్రోదు. ఎవరు వస్తాడు? నిమ్రోదు. చెప్పండి అంతే. చక్కగా నిమురుతాడు. అర్థమైందా? నీకు నీతి సూర్యుడు కావాలంటే ప్రయాస తప్పదు. సత్యం తెలుసుకోవాల్సిందే, ప్రయాణం చేయవలసిందే, పరుగు పెట్టాల్సిందే. ఈ పరుగు ఆగదు. ఏమైంది? బ్రేక్ కాలా? చెప్పురా, పర్లేదు చెప్పు. ఫాలో అవుతున్నావా? ఆ కొండ వెళ్ళాలి మనం. మన ప్రయాణం ఆ కొండ. చెప్పు ఆ మాట. ఈ సూర్యుడు కొండ కాదని చెప్పు. చిచ్చి అను. అది అది లెక్క. కరెక్టే. ఫాలోవర్. ఆమెన్. రండి. అప్పుడు యెహోవా, సూర్యుడు ఉదయించిన తర్వాతే కదా, రైట్. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే సెకండ్ లా ఏంటి? వెనుకకు చూడకు. అమ్మమ్మో తెలీదు, నానమ్మో తెలీదు, కానీ లోతమ్మ ఏంటి? లోతమ్మ ఏం చేసింది చూడండి. అప్పుడు అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. నువ్వు లోకానికి ఉప్పు అంటే ఇదా? ఇది కాదే, ఈ రుచి వేరే. వెళ్ళి అందరు నాకు వస్తున్నారంట స్తంభాన్ని చూసి. ఇప్పుడు ఇది ఉప్పు, ఇది ఉప్పు అని నిరూపిస్తున్నారు. ఏం ప్రయోజనం? హల్లెలూయా.
ఏమైంది? ఇంకొక అరగంట ఓకేనా, ఓపిక పట్టండి, అయిపోతుంది. లేదుగా. ఎంత ప్రయాణం చేసింది దేనికే శిఖరాన్ని ఎక్కాలా. హల్లెలూయా. హల్లెలూయా. ట్రైనింగ్ ఇలాగే ఉంటుంది. కమన్, ఇంకోసారి భయపడికి రాకుండా ఉండకుండా ఇంకొక 10 మంది తిండే. మీరు యూదులే సరేనా, యూదులే అని చెప్పుకుంటున్న సాతాన్ సమాజపు వారు కాదు సరేనా. ఒక్క మాట బైబిల్లో లేనిది చెప్తే అప్పుడు అడగండి. ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసిను. ఎలా నాశనం చేసినా అని చూసిందో మరి, నావన్నీ నాశనం అయిపోయిందని చూసుకుంటుందో మనకు తెలీదు. ఏదొద్దంటే అది చేయడమే మనకి. ఏదేను మనం నుంచి ఉన్న ప్రాక్టీస్ ఎక్కడ పోద్ది. వద్దు అంటే అది చేయడంలో ఫస్ట్ ఉంటాం మనమే. ఆయనైనా కనీసం బార్గెన్ చేస్తున్నాడు ఏమని, అయ్యా ఆ కొండ వద్దయ్యా, ఈ కొండ ఎక్కుతానయ్యా, ఇది చిన్నదయ్యా, అదయ్యా, ఇదయ్యా, సంహవ్ బార్గెన్ చేస్తున్నాడు. మనం ఆ టైప్ కాదు. వెనక్కి చూడకు అంటే అవునా వెనక్క ఇలా తిరగద్దా ప్రభా. మీకు అర్థమైందా? మాట వినకపోవడం అంటే మనకంటే ఇంకెవ్వరు బాగా చేయలేరు అంటున్నాను నేను. నిజం. ఎక్కడ చూసినా నిరూపించేసాం నానా. చరిత్ర మారాలి మన దగ్గర నుంచే. అమ్మగారులు మారితే అయ్యగారులు మారిపోతారు. అసలు ఆ కొండ అనేటప్పుడు పాట్మన్ ఒకటి ఇచ్చి ఆ కొండని చెప్తున్నారు కదా వెళ్దాం పదా అంటే ఎలా ఉంటుంది ఆ రేంజ్. అల్లెలు చప్పట్లు కొట్టరా. అర్థమైందా? భార్య కొంచెం ఏంటండి ఆయన ఏం చెప్తున్నారండి, అదే ఏంటండి వినొచ్చు కదా, ఏంటండి అరే ఆ కొండ అంటే మన మీరేంటి ఈ కొండ అంటారు, వాళ్ళ మాట వినొచ్చు కదా, చేతులు పట్టుకుని వచ్చారు కదా, పదండి ఆ కొండకి వెళ్దాం అంటే ఎలా ఉంటుంది ఆ రేంజ్. అమ్మో లోతమ్మ చెప్పింది నేను అంటాను లోతమ్మ ఆ రేంజ్లో కనుక అప్పుడు మాట్లాడింది అంటే 80 స్పీడ్లో వెళ్ళే లోతు 120 స్పీడ్లో పరిగెట్టేవాడు ఆ కొండకి. ఆయన తీసుకెళ్ళేవాడు కాదా. అరే చిన్నది ఎందుకండి మనకి పెద్దది కావాలండి అంటే ఎంత బాగుండేది. అనవసరమైన టైంలో అంతా అడ్వైజ్లు ఇస్తావు కదా, వేస్ట్ అడ్వైజ్లు అన్నీ. ఇప్పుడు ఇవ్వచ్చు కదా, పక్కింటోడికి ఇస్తావు కదా అడ్వైజు, ఎవరికో ఇస్తావు కదా అడ్వైజ్లు, అలాగో ఇలాగో అలాగో ఇయ్యచ్చు కదా ఈయనకి. ఎవరికి? లో తాత. ఫీల్ మిస్ అవ్వకూడదు. లో తాత అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అవిధేయత మనలో పాతుకుపోయిన రేంజ్ ఏంటో ఫస్ట్ మనమే మారాలి నాన్న. ఇది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ రియల్లీ ట్రూ. మూర్ఖత అనేది కిలోలు లెక్కను పెంచుకున్నది మగోళ్ళు కదా, మనమే. ఇన్బిల్ట్ మూర్ఖత. అర్థమైందా? భర్త మర్యాదగా అన్నీ వదులుకొని పరిగెట్టుకుని వస్తున్నాడా యాకోబు? వచ్చాడా? గృహదేవతలో మళ్ళీ అబద్ధం కిందేసి కూర్చుని అన్నీ కప్పేసి నేను కడగా ఉన్నాను, నిన్ను ముట్టుకోకూడదు, అన్ని అబద్ధాలే సోది.
అన్ని అబద్ధాలే. ఆడు కనిపెట్టి చచ్చిపోయి చంపకపోయినా నోటితో పలికేవుగా, ఆజ్ఞ జారీ అయిందిగా, దారిలోనే చచ్చావుగా, ఏమొచ్చింది నీకు ఫైనల్లీ? మీకు అర్థమవుతుందా? ఆ? ఏ ఏం బాధలండి చెప్పిన మాట వినడానికి. పక్కలు తనండి ఏం చెప్పినట్టు ఏం బాధలేంటి. బెడ్ నెంబర్ 12కి ఇంజక్షన్ ఇమ్మంటే 15కి ఎత్తావు. ఏంటి బెడ్ నెంబర్ 15కి ఎత్తావు. 5 గంటలకి ఇవ్వంటే అసలు ఇవ్వవు. ఏది చెప్తే అది చెయ్యవు. ఏమిరా ఈ కష్టాలు నీకు? ఎవరో వచ్చారు చూడండి అక్కడ. మాట వినడం ఎంత ఈజీ నానా? పక్క వాళ్ళతో చెప్పండి, ఎంత ఈజీ. ఇంత కష్టపడి మరి మాట వినకుండా ఉండాలా? మనమైనా మారదామా? ఈ మూర్ఖత మనలో నుంచి వెళ్ళిపోకపోతే మాట వినడం మన వల్ల అవ్వదు. వింటున్నారా? 7 గంటలకు డ్యూటీకి రమ్మంటే సనుక్కొని గొనుక్కొని ఇక వెళ్తామా? లేదు. వాళ్ళు 7 గంటలకు రమ్మంటే 6:55 అంతా అక్కడ ఉండాలి. మాట వినడం అంత సీరియస్గా ఉండాలి. 3 గంటలకు ప్రార్థన అంటే అప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఉంటారా? ఎప్పటి నుంచి? నిజంగా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు మార్నింగ్ ప్రేయర్కి. అవకాశం ఉన్నోళ్ళు నీకు కూడా ఫోన్ కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో యాడ్ అవ్వాలి, సరేనా? కరెక్ట్గా 3 గంటలకి. ఒరే నువ్వు చెప్పినట్టు వింటావురా, నువ్వు గుడ్ గర్ల్ రా. నిజం, నువ్వు కూడా యాడ్ అయిపోవాలి. అవుతానని చెప్పు. ఇక అలా కాదు అంటే లోతక్క దగ్గరికి వెళ్తావు, జాగ్రత్త. ట్రై చేయరా, అట్లీస్ట్ ట్రై చేయి. అదే అంటున్నాను, కనీసం ట్రై చేస్తే దేవుడు ఇంకొక 100 అడుగులు వేయిస్తారు నాన్న. ఆ బలం ఆయనే నింపుతారు రా. అప్పుడు నా పని చేయి. అదే దేవుడు 24 అవర్స్ని నీకు బ్యూటిఫుల్గా ట్యూన్ చేసి ఇచ్చేస్తారు. నేను అదే అంటున్నాను, అబ్రహాం దగ్గర 318 మంది ఎలా తయారయ్యారా? అబ్రహాం ఏ ప్రయాస పడకుండానే వచ్చేసి ఉంటారా? లోతయ్య గారు ఏం ప్రయాస పడలేదు, అదే ప్రాబ్లం. ఇంట్లో ఉన్న భార్య కూడా మాట ఇంట్లా. ఖచ్చితంగా ఇది ఇంట్లో కూడా తిరుగుబాటే, అదే అలవాటు అయిపోయింది, అందుకే ప్రాబ్లం. వింటున్నారా? ఈరోజు వంకాయ కూర ఉండమంటే ఖచ్చితంగా ఉండదు ఆమె. ఆ బ్యాచే అలవాటైపోయింది, ఏ చెప్తే చేయకుండా ఉండడం. అందుకే వెనక్కి వెతరక్కు అంటే ఏం చేసింది? అలవాటైపోయింది. ఇప్పుడు మనం అలవాటు చేసుకుందాం. ఆజ్ఞ వచ్చిందా అది మేరద్దు ఇంకా, అంతే. మనం ఇప్పుడు రివర్స్లో వెళ్ళకపోతే మనం ఆ కొండ ఎక్కలేం. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? లేచి నించోనా? నించోవాల్సిందే. నించొని విను. విన్నారా? మనం ఆ కొండ ఎక్కాలి, చెప్పమాట. కూనికి నిద్రపోయే బ్యాచ్ అంతా ఈ కొండ ఎక్కారు ఆల్రెడీ. చూద్దామా? రెండు వెళ్దాం. ఈ రెండో ఆజ్ఞ వెనక్కి చూడకు. మీరారా లేదా? ఏసీ వేయండి అమ్మా. 30 అవసరమా? డోర్లు ఓపెన్ చేయండి. 30లో ఎందుకు పెట్టడం? బయట ఉంది 27. కష్టపడి 30 చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దానికి ఎలక్ట్రిసిటీ పెట్టండి. రండి. యెహోవా సన్నిధిని ఉప్పు స్తంభం ఆయన 27. తెల్లవారినప్పుడు, మళ్ళీ తెల్లవారింది చెప్పండి, మళ్ళీ తెల్లారిందండి. మళ్ళీ గుడ్ మార్నింగ్. సరే. అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఓ మాట అడగనా, అబ్రహాం ఎందుకు చూస్తున్నాడు ఇప్పుడు?
ప్రార్థన చేశాడు కదా, ప్లీజ్ 50 మంది, 40 మంది, 30 మంది, 10 మంది ఉన్నారా, 10 మంది అన్నా ఉన్నారా ఆశతో ఎదురు చూస్తున్నాడు. పొగలేస్తుంది. అయ్యో బాధ అండి. మీకు అర్థమైందా? అది అబ్రహాం లెవెల్. హల్లెలూయా. తెల్లవారుతుంటే గుర్రుపెట్టి నిద్రపోతున్న లెవెల్ కాదు అది. అడుక్కున్నాడు, ప్రార్థన చేశాడు, భయంకరంగా ఏడ్చాడు, బ్రతిమాలాడు, ప్లీజ్ ప్రభా అని. దేవుణ్ణి కూడా బార్గెన్ చేసి తీసుకొచ్చేసాడండి. 10 మంది ఉంటే సరే అని. ఈడు ఒక్కడ అంటాడేమో అని చెప్పి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అర్థమైందా? హలో. సో అబ్రహాం అక్కడి నుంచి చూస్తున్నాడు. 29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, వింటున్నారా, లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించేను. అతడు కూడా తప్పించబడ్డానికి కారణం మళ్ళీ ఈ అబ్రహామే. ఏం లెవెల్ అండి అబ్రహాందే. ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడమే కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయిన లోతును కూడా కాపాడుకుంటున్న లెవెల్ అండి అబ్రహాందే. అసలు అబ్రహాం వేరే రేంజ్లో కనబడట్లా. ఆమెనేం చెప్పరే? ఇంకా నువ్వు ఒక్క బిడ్డను పెంచడానికి చచ్చిపోతున్నావు కదా, అంటే చాలా కష్టపడుతున్నావు కదా, 318 మందిని ఈ రేంజ్లో తయారు చేశాడంటే అబ్రహాం పడిన కష్టం చాలా ఎక్కువ. అంటే ఎంతో మందిని ట్రై చేస్తే 318 మంది మిగిలి ఉంటారు. మిగిలిన బ్యాచ్ అది. వింటున్నారా? ఎస్, అబ్రహాం చాలా ప్రయాసపడ్డాడు అంటున్నాను నేను. వాళ్ళ పిల్లలైతే వాళ్ళు కూడా ప్రయాస పడతారు. వాళ్ళ పిల్లలు కాకపోతే బుసు బ్యాచ్. ఏం బ్యాచ్? మీకేమైనా డౌట్ ఉంటే అరణ్యంలో తేనె తిన్నాడా బాప్తిస్మ ఇచ్చిన యోహాను? ఆయన వెళ్ళి అడగని చెప్తాడు. బుసు బ్యాచ్ ఎవరో. తేనె కోసం వెళ్ళిన ప్రతి చెట్టు కింద దొరికెను. బుసు బ్యాచ్. ఏం బ్యాచ్? రండి. హల్లెలూయా. 30 లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు. ఎవరట? మన తండ్రి ఎవరట? ముసలివాడు. చెప్పండి ముసలోడని. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. నిజంగా చెప్తున్నాను. నాకు డౌట్ ఏంటి తెలుసా? ఆ పర్వతం ఆయన చెప్పిన పర్వతమో కాదో నాకు తెలియదు. అర్థమైందా? ఏ పర్వతం అయినా సరే వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు కానీ మొత్తానికి చేరాడు కానీ, గుహలో అయితే ఉన్నాడు కానీ, ఇప్పుడు పిల్లల్లో నుంచి వస్తున్న అవిధేయత, భార్యలో నుంచి వచ్చిన అవిధేయత, ఇప్పుడు పిల్లల్లో నుంచి వస్తున్న ఈ అవిధేయత రేంజ్ వేరు నాన్న. ఈ రేంజ్ ఏంటి తెలుసా? అనుకునే అవిధేయత. చెప్పండి. ఇప్పుడు చూడండి, 78 కీర్తనలో మనం ఒక మాట చదువుకున్నాం, గుర్తుందా? ఈ అరణ్యం నుండి దేవుడు ఆహారంను ఇయ్యగలడా అని శోధించిన ఒక లెవెల్ ఉంది కదా, ఉందా లేదా? ఎగ్జాక్ట్గా అదే లెవెల్ ఇది.
సకల లోక మర్యాద చొప్పున ఏ పురుషుడు లేడుగా. ఈ ముసలోడు తప్ప ఇంకో దిక్కు లేదు అనుకున్నారండి. వింటున్నారా? ఈ అనుకునే గ్యాప్లోనే సొదొమ గొమొర డౌన్లోడ్ చేసుకున్న మొత్తం పాపం వీళ్ళల్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా కనెక్షన్? హల్లెలూయా. ఇంకా చూడండి, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందుము రమ్మని చెప్పాను. కనీసం ఆ దూతల్ని పంపించమన్నప్పుడు లోతు అన్నాడు చూసారా, నా 2 కుమార్తెలు ఉన్నారు పంపిస్తానని. అలా వాళ్ళు నాశనం అయిపోయి ఉన్న ఈ సంతానం రాకపోనేమో. తప్పించబడి కూడా మోయాబీలు అమ్మోనీలు బయటకు వచ్చారు. చేసిన పాపం ఎంత భయంకరమైన పాపం. కారణం కూడా ఏంటి తెలుసా? సోషల్లీ యాక్సెప్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళు. అన్ని సొంత ఆలోచనలే. ఇంకెంతకంటే ఎక్కువ విస్తరించి నేను ఇంకేం చెప్పను ఈ రోజుకి. మిగిలింది సాయంత్రం రేపో చూసుకుందాం. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ చూసుకుందాం అంటున్నాం. ఈ లీడ్లో ఉంటే నియామక కాలాలకు షిఫ్ట్ అయితే ఏం చేయలేం. అర్థమైందా? దొరికిన వాళ్ళకి దొరికినంత. ఆమెన్. కానీ అర్థం చేసుకోండి